హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల 1000 నా మెడలో వరమాల ఎపిసోడ్ 13. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హారిక వైపు పరీక్షగా చూస్తూ రహీం, అన్నా, ఇందాక నువ్వు నాగేంద్ర సార్కి ఫోన్ చేసావు కదా, ఆయన పంపించిన ఫోటో ఈ అమ్మాయిదే కదా అడిగాడు రహీం. అవును రహీం, ఆ అమ్మాయిదే. అయితే ఏంటి? ఏం లేదన్నా, ఇప్పుడు ఆ నాగేంద్ర సార్ ఇచ్చే పైసల కోసం ఈ అమ్మాయిని చంపేస్తావా అన్నా? ఏంద్రా వాడిచ్చేది నాకు పైసలు? వాడే పెద్ద దొంగనాయాల. మనిషి మారిందనేసరికి నోటికి వచ్చినట్టు వాగాడు. ఈ అమ్మాయిలిద్దరినీ చూడు, మిలమిల మెరిసిపోతున్నారు. కంపెనీలో అమ్మితే వాడు నాకు ఇచ్చే పైసలకు 3 ఇంతలు ఎక్కువ వస్తాయి. మరి నాగేంద్ర సార్ ఫోన్ చేసి అడిగితే ఏం చెప్తావన్నా? ఏంద్రా చెప్పేదాడికి? నాకు అసలు ఈ అమ్మాయి కనిపించనే లేదు. వికారంగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రౌడీల నాయకుడు. రహీం చుట్టూ ఎవరూ లేరని గమనించి, అయ్యో తల్లి, ఈ అమ్మాయిని విడిపించడానికే నేను ఇబ్బంది పడుతుంటే నువ్వెందుకు వచ్చావమ్మా మళ్ళీ ఇంత రాత్రిపూట చీకట్లో? హారిక దగ్గరికి వచ్చి అంటున్నాడు రహీం. దొంగ వెధవ, నమ్మకు చిట్టి, వీడు చెప్పినవన్నీ అబద్ధాలు. ఇందాక ఎంత చండాలంగా మాట్లాడారో తెలుసా అంటూ జరిగిందంతా చెప్తోంది ఐశ్వర్య. హారిక రహీం కేసి కోపంగా చూస్తూ, మీరసలు మనుషులేనా? పోరా ఇక్కడి నుంచి, దగ్గరికి వచ్చావో చంపేస్తాను. చేతులు కాళ్ళు కట్టిపడేసి ఉండడంతో చేసేదేమీ లేక అరుస్తోంది హారిక. అమ్మా, నేను చెప్పేది వినండి. నేను మీకు ఎటువంటి హాని చెయ్యను. ఇందాక అలా మాట్లాడబట్టే మీరు ఇంకా ప్రాణాలతో ఉన్నారు. నాకు మీ వయసు ఉన్న కూతురు ఉంది. మీ నాన్న లాంటి వాడిని నేను. నన్ను నమ్మండమ్మా. నేను రోజూ నమాజ్ చేసే నా అల్లా సాక్షిగా చెప్తున్నాను అంటూ రహీం ఐశ్వర్య హారిక చేతులకు ఉన్న కట్లు విప్పాడు. ఐశ్వర్య హారిక ఇద్దరూ రహీం వైపు కృతజ్ఞతగా చూస్తూ అతని చేతులు పట్టుకుని, ఐఎమ్ రియల్లీ సారీ అంకుల్, చాలా బ్యాడ్గా బిహేవ్ చేశాం మేము. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం అంకుల్ అంటూ ఏడ్చేశారు. మరేం పర్వాలేదు బేటీ, ఆ అల్లా దయ వల్ల మీరిక్కడి నుంచి తప్పించుకుంటే చాలు. ముందు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెనక వైపు మరొక మెట్లదారి ఉంది, తొందరగా వెళ్ళండి. చిన్నగా దిగండి. ఎవ్వరూ ఇటువైపు రాకుండా నేను పైనే ఉండి చూస్తాను. మీరు పారిపోండమ్మా త్వరగా, తొందర చేశాడు రహీం. ఐశ్వర్య హారిక చిన్నగా వెనక వైపు మెట్లు దిగుతూ ఉంటే సంజయ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ వరకు వచ్చాడు. అక్కడ ఫోన్ పడిపోయి ఉండడం చూసి, చిట్టీని ఖచ్చితంగా ఇదే బిల్డింగ్లోకి తీసుకువెళ్ళి ఉంటారు అనుకుంటూ అక్కడ పరిసరాలను అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్తగా బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయ్యాడు. అక్కడ రౌడీలు మాట్లాడుకునే మాటలను బట్టి ఐశ్వర్య హారిక ఇద్దరూ అదే బిల్డింగ్లో ఉన్నారని అర్థం చేసుకున్నాడు సంజయ్. ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాక, చిటీ, ఐషు అంటూ గట్టిగా అరిచాడు. వెనక వైపు మెట్లు దిగుతున్న ఐశ్వర్య హారిక సంజయ్ గొంతు విని మళ్ళీ వెనక్కి తిరిగి పైకి వచ్చారు. అక్కడ రౌడీ నాయకుడు రహీంని పట్టుకుని, దొంగ నాయాల, నమ్మిన బంటు అని నీకా ఇద్దరిని అప్పజెప్తే నా కాడ నుంచి తప్పించే అంత ధైర్యం వచ్చిందారా నీకు? విశ్వాసం లేని కుక్క అంటూ పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. అది చూసి ఐశ్వర్య హారిక అయ్యో అంకుల్ అంటూ రావడం చూసి రహీం వాళ్ళు కొట్టిన దెబ్బలకు మాట రాకపోయినా తడబడుతూ కూడబలుక్కుని, అయ్యో ఎందుకొచ్చారమ్మా మళ్ళీ? పొండి, వెళ్ళిపోండి, పారిపోండి అంటున్నాడు. యాడికిరా పోయేది? జారిపోయారు అనుకున్నాను, మళ్ళీ నా చేతికి చిక్కినారు. ఇంకస్సలు వీళ్ళని వదిలిపెట్టను. ఐశ్వర్య హారికాల ఇద్దరి జుట్టు పట్టుకుని లోపలికి లాక్కు వెళ్తున్నాడు రౌడీ నాయకుడు. సంజయ్ హారిక, ఐశ్వర్య అని అరుస్తూ వస్తుంటే ఆ అరుపులు విని అక్కడ ఉన్న రౌడీలు
సంజయ్ మీదకి అటాక్ చేశారు. సంజయ్ కిక్ బాక్సింగ్లో టాపర్ కావడం వల్ల వచ్చిన వారిని వచ్చినట్టు తన పంచ్ పవర్ చూపించి కొట్టి అవతల పడేస్తున్నాడు. సంజయ్ కొట్టే దెబ్బలకు ఒక్కళ్ళు కూడా పైకి లేవట్లేదు. వాళ్ళు బ్రతికి ఉన్నారో చచ్చారో కూడా అర్థం కావట్లేదు ఆ రౌడీలకు. వీడేంట్రా ఇలా కొట్టేస్తున్నాడు, వీడి చేతికి చిక్కితే మన పరిస్థితి కూడా ఇంతే అని కొంతమంది చిన్నగా జారుకున్నారు. సంజయ్ వెనక నుంచి ఒకతను దుడ్డు కర్రతో తల మీద గట్టిగా కొట్టాడు. ఒక్క నిమిషం సంజయ్కి గిర్రున కళ్ళు తిరిగాయి. వెంటనే వెనక్కి తిరిగి కొట్టిన వాడి చెయ్యి పట్టుకుని వెనక్కి విరిచేశాడు. వాడు ఆ నొప్పికి గట్టిగా అరుస్తుంటే మొత్తం రీసౌండ్ వస్తోంది. వాడి వైపు సంజయ్ కోపంగా ఒక్కడుగు వేయగానే సంజయ్ని చూసి భయపడుతూ దూరంగా పారిపోయాడు. సంజయ్ కొట్టే దెబ్బల సౌండ్ వింటూ ఐశ్వర్య హారికాని చూసి, ఇంకా మనకేం భయం లేదు చిట్టి, మన బాడీగార్డ్ వచ్చేశాడు అంటూ భుజంతో తన కళ్ళు తుడుచుకుంటూ రౌడీ నాయకుడి వైపు కోపంగా చూస్తూ, నీకు ఉందిరా, ఇంకా అయిపోతావు, దిమ్మ తిరిగి బొమ్మ కనపడకపోతే నన్ను అడుగు అంటూ ఐశ్వర్య నవ్వుతోంది. అప్పుడు దాకా ఏడుస్తూ భయంగా చూసిన అమ్మాయి అలా రియాక్ట్ అవ్వడం చూసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు రౌడీల నాయకుడు. సంజయ్ రౌడీలందరినీ కొట్టి శరవేగంతో పైకి వచ్చాడు. అక్కడ ఐశ్వర్యాని హారికాని చూడగానే రిలాక్స్గా ఫీల్ అవుతూ రౌడీల నాయకుడి దగ్గరికి వచ్చి అతని షర్ట్ పాకెట్లో చెయ్యి పెట్టి సిగరెట్ తీసి స్మోక్ చేస్తూ ఒక దమ్ములాగి తననే చూస్తున్న హారిక వైపు చూస్తూ, స్మోక్ చేయడం నీకు ఇష్టం లేదు కదా, నాకు తెలుసు చిట్టి, కానీ ఇంత టెన్షన్ ఫేస్ చేశాక స్మోక్ చేస్తేనే టెన్షన్ నుంచి రిలీఫ్ వస్తుంది నాకు అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతున్న సంజయ్ని, ఎవడ్రా నువ్వు వేషాలు పోతున్నావు, అసలు ఏడికెలా వచ్చావు, ఎంత ధైర్యంరా నీకు, నా ముందే సిగరెట్ కాలుస్తుండావు, ఎవడ్రా అది, ఈ నా కొడుకుని లాక్కెళ్ళి ముక్కలుగా నరికెయ్యండి అంటూ తన చేతి కింద చెంచాగాళ్లను గట్టిగా పిలుస్తున్నాడు రౌడీల నాయకుడు. ఆహా, ఇప్పుడు నువ్వు ఎవరిని పిలుస్తున్నావు, ఆ కింద పడి ఉన్నారే వాళ్ళనేనా అంటూ తాను కొట్టి పడేసిన రౌడీలను చూపించాడు సంజయ్. అరే ఎవడ్రా అది, నా మనుషుల్ని కొట్టి పడేసే అంత ధైర్యం ఎవరికిరా ఉంది, దమ్ముంటే నా ముందుకు రండ్రా, దొంగ దెబ్బ తీసి దాంకోవడం కాదు అంటూ అరుస్తున్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, నేను నీ ముందే ఉన్నాను కదా, ఎందుకలా అరుస్తున్నావు అంటూ సంజయ్ ఐశ్వర్య హారిక చేతులకు కాళ్లకు కట్టి ఉన్న తాళ్లను ఓడదీస్తున్నాడు. ఏంటి నువ్వారా నా మనుషుల్ని కొట్టింది బే, నా కొడక, ఈరోజు నీ చావు నా చేతుల్లో మూడిందిరా అంటూ తన చేతిలో ఉన్న పదునైన కత్తిని పట్టుకుని సంజయ్ మీదకి వెళ్ళాడు రౌడీల నాయకుడు. హారిక ఐశ్వర్య చేతులకు కాళ్ళకి ఉన్న తాడులను తీసి, ఇప్పుడు ఓకేనా, ఆర్ యూ ఆల్ రైట్ అని మాట్లాడుతున్న సంజయ్ తన వెనుకగా రౌడీల నాయకుడు దాడి చేస్తున్నాడని పసిగట్టి ఎడం చేత్తో రౌడీ నాయకుడి చేతిని గట్టిగా పట్టుకుని నోట్లో సిగరెట్ తీసి అవతల విసిరేస్తూ, ఏంట్రా నీ బాధ, వాళ్ళందరినీ చూపిస్తే అయినా సైలెంట్గా ఉంటామనుకున్నాను, కానీ వర్కౌట్ అవ్వట్లేదుగా, సో నీకు కూడా వైలెంట్గా చెప్తేనే కరెక్ట్ అన్నమాట అంటూ లాగి పెట్టి ఒక్కటి కొట్టాడు. ఒక్క దెబ్బకి గిర్రున కళ్ళు తిరిగాయి రౌడీ నాయకుడికి. చేతితో చెంపని తడుపుకుంటూ, ఏందిరా నా యాల, నన్నే కొడతావారా అంటూ కత్తి తీసుకుని తూలుతూ, నీ యవ్వ, ఈ పోరీల కోసమే కదరా నువ్వొచ్చావు, వీళ్ళని సంపేస్తా అంటూ తనతో ఫైట్ చేస్తున్న రౌడీల నాయకుడు సడన్గా హారిక మీదకు వెళ్ళి హారిక చేతికి అంగుళం లోతున బారుకి కత్తి దించి లాగేశాడు. గట్టిగా అరుస్తోంది హారిక, డాడీ డాడీ అంటూ నొప్పికి తట్టుకోలేక పిచ్చి కేకలు పెడుతోంది. అనుకోకుండా జరిగిన ఆ సంఘటన వల్ల పట్టరాని కోపం వచ్చింది సంజయ్కి. రౌడీల నాయకుడి వైపు తిరిగి తనకి వచ్చిన కోపం అంతటినీ కలిపి ఒకే ఒక్క స్ట్రాంగ్ కిక్ ఇచ్చాడు. ఆ దెబ్బకి నోట్లో నుంచి బడబడా రక్తం కారుతూ కింద పడిపోయాడు. స్పృహ లేదు వాడికి. హారిక చేతి నుంచి రక్తం పోతోంది. చిన్నప్పటి నుంచి జయదేవ్
హారికాని చాలా అల్లారు ముద్దుగా పెంచడం వల్ల చిన్న చిన్న దెబ్బలు కూడా తెలియవు తనకి. ఉన్నట్లుండి ఒకేసారి ఇంత పెద్ద గాయం. నొప్పిని భరించడం తన వల్ల కావట్లేదు. ఐషు, నొప్పి ఐషు, తట్టుకోలేక ఏడ్చేస్తోంది హారిక. అయ్యో చిట్టి, భయపడకు అంటూ హారిక చేతికి తగిలిన గాయాన్ని చూస్తూ, చాలా చాలా లోతుకి తెగిందిరా, రక్తం బాగా పోతోంది, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదా. అప్పటి వరకు కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళని ఒక పక్కన ఉంచేయడంతో నడక సరిగ్గా నడవట్లేదు హారిక. రక్తం బాగా పోతూ ఉండడంతో, ఒరే ఇలా కాదు, చిట్టిని ఎత్తుకో అంది ఐశ్వర్య. సంజయ్ హారికని ఎత్తుకుని నడుస్తున్నాడు. ఐశ్వర్య వాళ్ళనే ఫాలో అవుతోంది. ఐషు, నా ఫోన్లో నా పర్సనల్ అసిస్టెంట్ నెంబర్కి కాల్ చేయి, ఫాస్ట్గా కార్ తీసుకుని రమ్మని చెప్పు, మనం ఉన్న లొకేషన్ సెండ్ చేయి. సంజయ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అలాగే చేసింది ఐశ్వర్య. చిట్టి, నీకేం కాదు, భయపడకు, హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాము. నువ్వు భయపడితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది, ధైర్యంగా ఉండు. సంజయ్ మాటలు వింటూ తననే చూస్తోంది హారిక. మిస్టర్ రోమియోనేనా నేను చూస్తోంది? లేడీస్కి ఇంత రెస్పెక్ట్ ఇస్తాడా ఇతను? ఎవరో తెలియని నా కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నాడు. ఎప్పుడు జోక్స్ వేస్తూ తిరుగుతుంటే పని పాట లేని పోకిరి అనుకున్నాను. కానీ ఐషుతో పర్సనల్ అసిస్టెంట్కి కాల్ చేయమని చెప్తున్నాడు అంటే ఇతను పిఏని మెయింటైన్ చేయగలిగే అంత బిజినెస్ చేస్తున్నాడా? ఈరోజు ఇతను కనుక లేకపోతే ఐషుది నాది. పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తోంది. రకరకాల ఆలోచనలు వస్తున్నాయి హారికకి. హారికని కారు ఫ్రంట్ సీట్లో కూర్చోపెట్టి సంజయ్ కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి బ్లడ్ క్లాటింగ్ ఆగడానికి టైట్గా కట్టాడు. ఇంకేం భయం లేదు చిన్ని, పానిక్ అవ్వకు, నేనున్నాను కదా, త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతాను హారికకి ధైర్యం చెప్తున్నాడు సంజయ్. సంజయ్ చేతిని గట్టిగా పట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ కళ్ళ నిండా కన్నీళ్లతో సంజయ్ని చూస్తూ చెప్తోంది హారిక. ఏంటే నువ్వేనా మాట్లాడేది, ఏమిటా కన్నీళ్ళు అంటూ సంజయ్ హారిక కన్నీళ్లు తుడుస్తూ, నువ్వే ఎదుటి వాళ్ళని ఏడిపిస్తూ ఉంటావు కదా, నువ్వేడిస్తే ఎలా? మిసైల్ కాస్త స్లో అయినట్లు ఉందే అన్నాడు సంజయ్ కవ్వింపుగా. ఏం లేదు, నేనేమీ స్లో కాదు తన కన్నీళ్లు తుడుచుకుంటూ. ఇదిగో చూడు, ఈ గొడవలో నువ్వు 2-3 సార్లు ఏంటే ఏమే అని పిలుస్తున్నావు, ఇంకొకసారి పిలిచావనుకో చంపేస్తాను అని లేని కోపాన్ని తెచ్చుకుంటూ అంటోంది హారిక. ఆహాహా, అబ్బా, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి, ఆ ప్రతాపం అంతా ఆ రౌడీల మీద చూపించకపోయావా? నాకు నీకు శ్రమ తప్పేది కదా, చేతి కండలు చూపిస్తూ అంటున్నాడు సంజయ్. ఏడిసావు, నువ్వు రాకపోతే ఈ పాటికి వాళ్ళందరినీ తుక్కుగా కొట్టేసేదాన్ని. నేను కొడదామని అనుకునే లోపే నువ్వు వచ్చి వాళ్ళని కొట్టేశావు బడాయిగా చెప్తోంది హారిక. అర్రర్రే, అవునా? అయితే ఇప్పుడు నీ బారి నుండి ఆ రౌడీ గాళ్ళని నేనే కాపాడానా? నేను కొంచెం స్లోగా వచ్చి ఉంటే నువ్వేంటో నీ ప్రతాపం ఏంటో చూసేవాడినే లోపల నవ్వుకుంటూ అంటున్నాడు సంజయ్. నువ్వు చూస్తే ఏంటి, చూడకపోతే ఏంట్రా, నేనెప్పుడు నాలాగే ఉంటాను అంది హారిక. ఓకే చిట్టి, హాస్పిటల్కి వెళ్దాం, నీ ట్రీట్మెంట్ అయ్యాక కూడా మనం దెబ్బలాడుకోవచ్చు నవ్వుతూ హారిక వైపు చూసి డోర్ క్లోజ్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు సంజయ్. కారు స్టార్ట్ చేసిన సంజయ్ వైపు చూస్తూ ఏదో గుర్తుకు వచ్చినట్టు స్టాప్, 1 మినిట్ అరిచింది హారిక. ఏమైంది అంటూనే కార్ బ్రేక్ వేశాడు సంజయ్. హారిక ఫాస్ట్గా కార్ డోర్ తీసుకుని కన్స్ట్రక్షన్ బిల్డింగ్లోకి పరుగు తీసింది. ఇదేంటి ఐషు, ఏమైంది తనకి, మళ్ళీ అదే బిల్డింగ్లోకి వెళ్తోంది, పద వెళ్ళి చూద్దాం. ఐశ్వర్య సంజయ్ కూడా హారికతో పాటు బిల్డింగ్ లోపలికి వెళ్ళారు. ఏమైంది చిట్టి, అడిగితే చెప్పవేమిటి, ఎందుకంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చావు? నీ చేతికి బ్లడ్ పోతోంది, హాస్పిటల్కి వెళ్ళాలి, చెప్తే అర్థం కదా, మెంటలా ఏమిటి నీకు? అటు ఇటు చూస్తూ వెతుకుతున్న హారికని పట్టుకుని కుదుపుతూ అడుగుతున్నాడు సంజయ్. అంకుల్ అంకుల్. ఏంటి ఐషు అంకుల్ అంటోంది? ఎవరి కోసం వెతుకుతోంది?
ఇందాక ఆ రౌడీలలో ఒకతను మాకు చాలా హెల్ప్ చేశాడు. అతని కోసమే వెతుకుతున్నట్లు ఉంది సంజు అంది ఐశ్వర్య. ఏయ్ చిట్టి, ఆగు. ఎవరి కోసం వెతుకుతున్నావో చెప్పు. ఇక్కడ ఇక్కడ అంకుల్ని కొట్టి పడేశారు. అతను ఇక్కడ లేడు. ఒళ్ళంతా రక్తంతో పడి ఉన్నాడు. ఏం చేశారు అతన్ని? తడబడుతూ భయంగా అంతా చూస్తూ వెతుకుతోంది హారిక. చూడు చిట్టి, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మనలో ఏ ఒక్కరికి మంచిది కాదు. నువ్వు చెప్పినట్లు అతను ఇక్కడెక్కడన్నా ఉంటే మనం ఖచ్చితంగా హెల్ప్ చేసేవాళ్ళం. కానీ అతను కనిపించట్లేదు కదా. బహుశా చిన్నగా లేచి తన దారిన తాను వెళ్ళిపోయి ఉంటాడేమో. లేదు, అతను లేచి నడిచే పరిస్థితుల్లో లేడు. ఖచ్చితంగా ఏదో జరిగింది. పాపం, అతను నా కోసం, ఐషు కోసం ఇటువంటి పరిస్థితి ఫేస్ చేయవలసి వచ్చింది. ఎలాగైనా అతనికి హెల్ప్ చేయాలి. ఏడుస్తూ వెతుకుతోంది హారిక. అవును, అతను కనుక లేకపోతే నేను చిట్టి ఈ పాటికి ఏమైపోయే వాళ్ళమో. తలుచుకుంటేనే చాలా భయంగా అనిపిస్తోంది అంది ఐశ్వర్య. మీరిద్దరూ చెప్పేది నిజమే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంత రాత్రిపూట ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. మార్నింగ్ వచ్చి అంతా నేను చూస్తాను. ముందు మీ ఇద్దరూ ఇక్కడి నుంచి నడవండి సీరియస్గా చెప్పాడు సంజయ్. వీళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే మెట్లు ఎవరో ఎక్కుతున్నా అడుగుల శబ్దం గమనించాడు సంజయ్. ఎవరో కొంతమంది చేతిలో గన్స్తో అడుగు వేసుకుంటూ పైకి రావడం చూశాడు. కేవలం ఇద్దరు అమ్మాయిల కోసం ఇంతమంది అటాక్ చేయడానికి వస్తున్నారంటే దీని వెనకాల ఎవరివో పెద్దవాళ్ళ చేతులే ఉన్నాయని సంజయ్కి అర్థమయ్యింది. చూడు చిట్టి, ఇప్పటి వరకు రౌడీలు కేవలం కత్తులతో దాడి చేశారు. కానీ ఇప్పుడు ఎవరో మన మీద అటాక్ చేయడానికి వెపన్స్తో పైకి వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే ఎవ్వరం ప్రాణాలతో మిగలము. లేదు, నేను అంకుల్ కనిపించకుండా రాను ఇక్కడి నుంచి. కావాలంటే నువ్వు ఐషు వెళ్ళిపోండి. నాకు హెల్ప్ చేసిన అతనిని నేను అలా వదలలేను. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి మొండిగా వాదిస్తోంది హారిక. హారిక మాటలకు విపరీతమైన కోపం వచ్చింది సంజయ్కి. లాగి పెట్టి ఒక్కటి కొట్టాడు. ఆ దెబ్బకి హారిక విసురుగా వెళ్ళి నేల మీద పడింది. హారికాని లేపి తన భుజం మీద వేసుకుని, పద ఐషు అంటూ తన చెల్లెలి చెయ్యి ఒక చేతితో పట్టుకుని ఫ్రంట్ సైడ్ వెళ్తే మనకి చాలా రిస్క్, బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం అంటూ ఫాస్ట్గా అక్కడ నుంచి పరుగు లాంటి నడకతో బయటపడ్డారు. హారికాని అలాగే ఎత్తుకు తీసుకువచ్చి బలవంతంగా కారులో కూర్చోపెట్టాడు. సంజయ్తో ఒక్క ముక్క కూడా మాట్లాడట్లేదు హారిక. సంజయ్ కూడా అంతే కోపంగా ఉన్నాడు. బ్యాక్ సీట్లో ఇద్దరినీ చూస్తూ అంతా గమనిస్తూ సైలెంట్గా కూర్చుంది ఐశ్వర్య. అసలే చాలా కోపంగా ఉన్నాడు. అందులోనూ బైక్ రేసింగ్ అలవాటు ఉన్న సంజయ్ అర్ధరాత్రి రోడ్లు అన్నీ ఖాళీగా ఉండడం వల్ల విపరీతమైన స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తుంటే అది చూసి గట్టిగా కళ్ళు మూసుకుని కూర్చున్నారు హారిక, ఐశ్వర్య ఇద్దరు. కొంచెం కూడా బుద్ధి లేదు. సిచ్యువేషన్ బట్టి బిహేవ్ చేయడం రాదు. నీ ఫ్రెండ్తో నువ్వైనా చెప్పైషు, ఇకనైనా కొంచెం బుద్ధి పెంచుకోమని ఐశ్వర్యాని చూస్తూ అంటున్నాడు సంజయ్. ఎదుటి వాళ్ళకి బుద్ధులు నేర్పే ముందు తనని నేర్చుకోమని చెప్పు ఐషు. లేడీస్తో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు. అన్మెచ్యూర్డ్ పర్సన్, టిట్ ఫర్ టాట్ అన్నట్లు సమాధానమిచ్చింది హారిక. అబ్బో, తనకు లేని క్వాలిటీ గురించి మాట్లాడొద్దని చెప్పు ఐషు మీ ఫ్రెండ్తో అన్నాడు సంజయ్. ఎవరికైనా అర్థమవుతుంది చూస్తే, ఎవరికి మెచ్యూరిటీ ఉందో ఎవరికి లేదో. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ముక్కుతో గాలిని పీలుస్తూ ఉక్రోషంగా అంటోంది హారిక. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే నన్ను అడ్డం పెట్టుకుని మరీ వాదించుకుంటున్నారుగా అని అనుకుంటూ కార్ లెఫ్ట్ సైడ్ మిర్రర్లో హారిక తన కన్నీళ్లను తుడుచుకుంటూ కనిపించింది ఐశ్వర్యకి. హారికని చూస్తే చాలా బాధ అనిపించింది. కార్ రైట్ సైడ్ మిర్రర్లో నుంచి సంజయ్కి కనిపించేలాగా నోరు మూసుకుని ఉండు, లేకపోతే చంపేస్తాను అన్నట్లు సైగ చేసింది ఐశ్వర్య. కారులో పిన్ డ్రాప్ సైలెంట్గా కూర్చున్నారు ముగ్గురు. విపరీతమైన స్పీడ్గా హాస్పిటల్కి తీసుకువచ్చి ఆపాడు కారు సంజయ్ కారు దిగి హారిక కూర్చున్న వైపు డోర్ తీసి హారిక దిగడానికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటే
సంజయ్ చేతులు తోసేస్తూ డోంట్ టచ్ మీ అన్నట్లు తన చూపుడు వేలు చూపించి సంజయ్ గుండెల మీద చెయ్యి వేసి దూరంగా తోసి తానంతట తానుగా కిందకి దిగింది హారిక. నాకు దెబ్బ తగిలింది చేతికి కాళ్ళకి కాదని చెప్పు ఐషు ఈ ఈడియట్కి. కోపంగా సంజయ్ వైపు చూస్తూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఉక్రోషంగా మాట్లాడుతోంది హారిక. అబ్బో అవునా, అంతేలే, ఇప్పుడు నేను ఈడియట్ అయిపోయా కదా. గోడ మీద నుంచి కిందకి దూకుతున్నప్పుడు పట్టుకున్నా అప్పుడు ఈడియట్ కాలేదు. ఇందాక చేతికి దెబ్బ తగలగానే ఎత్తుకుని తీసుకువచ్చి కారులో కూర్చోపెట్టినా నేను ఈడియట్ కాలేదు. కానీ ఇప్పుడు కారులో నుంచి దిగడానికి హెల్ప్ చేస్తే మాత్రం నేను ఈడియట్ అయిపోయానన్నమాట. అయినా అదేదో అప్పుడే చెప్పొచ్చు కదా. నేను నిన్ను ఇందాక కూడా ఎత్తుకున్నాను కదా, అప్పుడు సైలెంట్గా ఉన్నావు. అప్పుడు సైలెంట్గా ఉండకుండా నాకు దెబ్బ తగిలింది చేతికి కాదు కాళ్ళకి అని చెప్పొచ్చు కదా అంటూ కార్ బ్యాక్ సైడ్ కోపంగా ఒక్క తన్ను తన్నాడు సంజయ్. సంజయ్ కోపానికి కన్నీళ్లు వచ్చేస్తున్నా కనిపించకుండా కవర్ చేసుకుంటూ హాస్పిటల్ లోపలికి అడుగులు వేసింది హారిక. దీనికెందుకు ఇంత పొగరు? కనీసం సమాధానం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతోంది. వాడే వాక్కుంటాడు అని అనుకుంటోంది కదా, అదే కదా దాని ఉద్దేశం. ఐశ్వర్యాని చూస్తూ అంటున్నాడు సంజయ్. ఒరే సంజు, పాపం ఎందుకురా చిట్టిని అంతలాగా కొట్టావు? తన ఫేస్కి ఒక సైడ్ అంతా ఎర్రగా కందిపోయింది. నువ్వు కొట్టిన దెబ్బలకు అక్కడ రౌడీలే అలా పడిపోతున్నారు. పాపం ఆడపిల్లరా అది, అలా కొట్టి ఉండకూడదు నువ్వు. సంజయ్ని కోపంగా చూస్తూ అంటోంది ఐశ్వర్య. నోర్ముయ్ ఐషు, నువ్వు కూడా దానికి సపోర్ట్ చేస్తావేంటి? అప్పుడు నేను అలా రియాక్ట్ అవ్వకపోతే ఈ పాటికి ముగ్గురం అక్కడ చచ్చి పడి ఉండేవాళ్ళం. ఏదో రోడ్ సైడ్ రౌడీలు కాదు మనల్ని అటాక్ చేసింది. దీని వెనకాల ఖచ్చితంగా ఎవరో పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. నేను సిచ్యువేషన్ చెప్పినా కూడా వినకుండా వాదిస్తుంటే సేవ్ చేయడానికి ఇంకా నాకు ఇంకొక మార్గం దొరకలేదు అంటూ కోపంగా హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు సంజయ్. హాస్పిటల్లో డాక్టర్స్ హారిక చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసి కుట్లు వేయడానికి మత్తు ఇంజెక్షన్ తీసుకువచ్చారు. అది చూసి హారిక నో డాక్టర్, నాకు ఇంజెక్షన్ వద్దు అంటూ ఒకటే గోల గోల చేస్తోంది. ఈలోపు సంజయ్ కోపంగా రావడం చూసి సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటూ సంజయ్ని చూస్తూ ఉండిపోయింది హారిక. తనకి కుట్లు వేసి టీటీ ఇంజెక్షన్ ఇచ్చిన విషయం కూడా తెలియకుండా సంజయ్ వైపే చూస్తోంది. సంజయ్ కూడా హారికని చూస్తూ తన దగ్గరగా నుంచున్నాడు. ఏంటి ఈరోజు చిట్టి నాకు ఫోన్ చేయకుండానే నిద్రపోయిందా? నాకు గుడ్ నైట్ చెప్పకుండా చిట్టి నిద్రపోదు కదా, ఏమై ఉంటుంది అనుకుంటూ జయదేవ్ హారికకు 6-7 టైమ్స్ కాల్ చేసినా ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి టెన్షన్ ఫీల్ అవుతూ సెక్యూరిటీ గార్డ్స్కి ఫోన్ చేశాడు జయదేవ్. హారిక పెళ్లి పందిట్లో లేదని తెలిస్తే జయదేవ్ రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.